నమస్తే. ధ్యానం మనకి ఎంత అవసరం ఈ కరెంట్ లైఫ్ స్టైల్కి అన్నది ఇవాళ మనం సింపుల్గా తెలుసుకుందాం. అసలు ధ్యానం అంటే ఏమిటి, ధ్యానం మనకి ఎలాగా యూస్ అవుద్ది అన్నది మనం చూద్దాం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, అది మనకి సింపుల్గా తెలిసింది మన పత్రిజీ గారి వల్ల. శ్వాస వల్ల ధ్యాస పెడితే కళ్ళు మూసుకొని ఏమైపోద్ది, మనకి మనం మన ఆత్మతో కనెక్ట్ అవుతాం అన్నమాట. ఆత్మతో కనెక్ట్ అయినప్పుడు మన ఆత్మ మనల్ని సరైన దారిలో నడిపిస్తుంది. ఇప్పుడు మనం మన శరీరానికి రెస్ట్ ఇస్తున్నాం, శరీరానికి ఫుడ్ ఇస్తున్నాం, అలాగే మైండ్కి కూడా ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాం, మైండ్కి రెస్ట్ ఇస్తున్నాం నైట్ పడుకొని. కానీ మన సోల్ గురించి మనం అసలు పట్టించుకోవట్లేదు. ఆ సోల్ అన్నది ఎందుకంటే మన కంటికి కనపడదు, కానీ దానికి ఒక యర్నింగ్ ఉందన్నమాట. యర్నింగ్ అంటే కావాలి అన్న తత్వం. దానికి మన సోల్ వచ్చి ఎదురు చూస్తుంది, ఎప్పుడెప్పుడు ఇతను ధ్యానం చేస్తాడా ఈ లైఫ్లో అని చెప్పి. మనం మాయలో పడిపోయి ఈ ప్రాపంచిక విషయాల వల్ల, అంటే మనకి పొద్దున్న లేసామంటే మనకి ఉద్యోగానికి వెళ్ళామా, వచ్చామా, రోడ్లో ట్రావెల్ చేసామా, పిల్ల పాపని పోషించుకున్నామా, ఇంకేదైనా ఎంటర్టైన్మెంట్, ఫ్రెండ్స్, ఇదే మన లైఫ్. ప్రతి ఒక్కళ్ళ లైఫ్ జీవితం ఇదే అనుకుంటున్నారు ఇప్పటికీ. బయట ఎక్కడైనా తినేసామా, అయిపోయింది, రేపు మళ్ళీ అదే రిపీట్ అన్నమాట. ఇలాగ చేస్తూ ఉంటే ఆ పాపం మన సోల్స్ వచ్చి చాలా వ్యధపడుతున్నాయి. ఎప్పుడెప్పుడు వీళ్ళు ధ్యానంలోకి వస్తారా అని ఎదురు చూస్తున్నాయి అన్నమాట. సో సరే, నేను అలాగ ధ్యానంలోకి వచ్చాను అనుకుందాం. ధ్యానంలోకి వస్తే దానివల్ల నాకేంటి యూస్? ఇక్కడ ఇంత చక్కగా ఎంటర్టైన్మెంట్స్ ఉన్నాయి, నెట్ఫ్లిక్స్ ఉంది, ఇంకా థియేటర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఎంజాయ్ చేయడానికి. అవన్నీ వదులుకొని నేను ఎందుకు కూర్చుని ఇంట్లో కూర్చొని కళ్ళు మూసుకోవాలి అని అడిగితే, ఇప్పుడు మనం అందరం ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒక స్టూడెంట్. ఎంతమంది స్టూడెంట్స్ ఇప్పుడు టీచర్ చెప్పిన పాఠాన్ని కరెక్ట్గా ఫాలో అవుతున్నారని తెలుసుకుందాం మనం. టీచరు ఒక పక్కన చెప్తూనే ఉంటుందన్నమాట. ఆవిడ చెప్తూనే ఉంటే మన మైండ్ ఎక్కడ ఉంటుంది, మనం ఒక్కొక్కళ్ళ మైండ్ ఎక్కడెక్కడో ఉంటుంది అన్నమాట. ఒకళ్ళకి ఇంట్లో ఉంటుంది, ఒకళ్ళకి ఫ్రెండ్స్తో ఉంటుంది, ఒకళ్ళకి రోడ్డు మీద ఉంటుంది. ఎవరి మైండ్ కరెక్ట్గా ఆ టీచర్ చెప్పే పాఠాన్ని ఫాలో అవ్వదు. అలాగ ఒక 2-3 నిమిషాలు ఫాలో అయినా కూడా 4వ నిమిషం వల్ల ఇంకెక్కడికి వెళ్ళిపోద్ది. ఇలాగా వెళ్తూ వస్తూ ఉంటే, ఒకవేళ ఆవిడ ఒక 1 అవర్ లెసన్ తీసిందంటే, ఆ 1 అవర్లో ఒక 5 నిమిషాలు కరెక్ట్గా ఫాలో అయిన వాడు ఎవడన్నా ఉన్నాడంటే అది చాలా గొప్ప విషయం అనమాట. సో ఏమైంది ఇక్కడ, ఎవరు ఫాలో కావట్లేదు, ఎవరి వల్ల ఫాలో అవ్వడానికి లేదు అక్కడ. ఎందుకంటే అందరి మైండ్లో అలాగా తిరుగుతూనే ఉంటాయి అన్నమాట. అది న్యాచురల్గానే జరుగుద్ది అది. సో దానికి ఏం చేయాలంటే ఫోకస్ పెంచుకోవాలి. ధ్యానం ఏం చేస్తుందంటే, ఇప్పుడు మన శ్వాస మీద ధ్యాస పెడుతున్నప్పుడు కూడా ఇలా మైండ్ వ్యారీ అవుతూనే ఉంటుంది. మనం మళ్ళా తీసుకొచ్చి ధ్యాస వచ్చి బ్రెత్ మీద పెట్టాలి. అప్పుడు మనకి ఒక అలవాటు ఏర్పడుద్ది అనమాట. ఏమని చెప్పేసి, శ్వాస మీద ధ్యాస అంటే నా మైండ్ని కంట్రోల్ చేయడం. కూర్చోవాలి, కళ్ళు తెరవకూడదు. ఇలాగ మనం వచ్చి మన మైండ్లో ఏం చెప్పినా అది వినాం, చెప్పిన మాట వినాం, మనం చేయాలనుకున్నదే మనం చేస్తాం. అప్పుడు ఇంకా మన మైండ్ ఏమైపోద్దంటే మనకు సర్వెంట్ అయిపోద్ది. ఇప్పుడు మనం వచ్చి మన మైండ్కి సర్వెంట్గా ఉన్నాం, కానీ అలా మనం ట్రై చేసినప్పుడు ఏమవుద్దంటే మన మైండ్ వచ్చి మనకి సర్వెంట్ అయిపోద్ది. అప్పుడు ఇంకా మన బ్రహ్మాండాలు సృష్టించవచ్చు. ఎప్పుడు అలా ఒక మైండ్ మనకి సర్వెంట్ అయిందో ఇంకా మనం సాధించలేదంటూ ఏం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రపంచాన్ని బయట జయించడం గొప్ప విషయం కాదు. ఒక మనిషి తన అంతర్ప్రపంచాన్ని జయించాలి మొదట. అది జయిస్తే మొత్తం ప్రపంచాన్ని అతను జయించగలడు.
ఇది వాస్తవికత అనమాట. కానీ మనం ఏం చేస్తాం, మనం లోపల ఇన్నర్ జర్నీస్ వదిలేస్తాం, బయట మట్టుకు నానా యాతన పడతాం. ఎలాగైనా ముందుకు రావాలి, బాగా చదవాలి, ముందుకెళ్ళాలి, లేదా ఉద్యోగంలో పైకి రావాలి. వీటన్నిటికీ బేసిక్ ఫుడ్ స్టెప్ ఏంటి అంటే ధ్యానం. నువ్వు ఏమైనా చదువుకో, 5వ క్లాస్ చదువుకో, 10వ క్లాస్ చదువుకో, లేదా అంటే నువ్వు పిహెచ్డి కూడా చెయ్యి. పెద్ద పెద్ద ఐన్స్టీన్, ఇంకా చాలా సైంటిస్ట్స్, వీళ్ళందరికీ ఏంటంటే వాళ్ళు ఏదో చెప్పారు, ఒక సంథింగ్, ఏదో ఒక పవర్ ఉంది, ఒక వాళ్ళకే తెలియని ఒక పవరు మమ్మల్ని ఆ టైంలో ఇలా చేయించింది, అందువల్ల మేము కనిపెట్టగలిగాం, అంతేకాని మా మెటీరియల్ మైండ్ వల్ల ఏం కాలేదు అని వాళ్ళు ఒప్పుకున్నారు. అలాగా ప్రతి ఒక్కరికి ఈ ధ్యానం చేసినప్పుడు ఏమవుతుందంటే నీ రంగంలో నీకు మాస్టరీ వచ్చేస్తుంది అనమాట. ఆ మాస్టరీ వచ్చినప్పుడు నువ్వు పర్ఫెక్ట్గా చేయగలవు ఏదైనా కానీ, లేదా ఉద్యోగం, ఒక ఊడ్చే పని అయినా, లేదా ఒక వంట చేసే పని అయినా, లేదా ఒక బిజినెస్ మ్యాన్ అయినా, ఏది అయినా సరే అందులో పర్ఫెక్షన్ వస్తుంది అనమాట. పర్ఫెక్షన్ వచ్చినప్పుడు మనం మాస్టర్ అయిపోతాం. మాస్టర్ అయినప్పుడు ఏమవుతుందంటే ఒక గంటలో చేయవలసిన పని మనం 10 నిమిషాల్లో, 20 నిమిషాల్లో చేయగలుగుతాం. ఇది చాలా వండర్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు ట్రై చేసి చూడండి. మన మైండ్ మన చెప్పు చేతుల్లో ఉన్నప్పుడు మనం ఈజీగా ఒక పనిని తొందరగా పర్ఫెక్ట్గా చేయగలుగుతాం. ఇది ఒక మెటీరియలిస్టిక్ బెనిఫిట్ అనమాట. సో ఎవరైనా కానీ ఇది ట్రై చేయండి, ఉద్యోగస్తులు కానీ, స్టూడెంట్స్ కానీ, ఎవరికైనా సరే. ఇది ఉద్యోగాల్లో ఎలాగ యూస్ అవుద్ది అంటే ఇలాగే, ఇప్పుడు మన స్కిల్స్ మన డెవలప్ అవుతాయి, ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతాయి మీ స్కిల్స్. ఏంటంటే ఇప్పుడు 10 మంది ఉన్నారు, 10 మంది ధ్యానం చేయరు, ఒకళ్ళ మట్టుకు చేస్తున్నాడు అనుకున్నాం. ఆ ఒక్కటి చేసిన వాడి విడిగా కనిపిస్తాడు అనమాట. అతని వర్క్ మేనేజ్మెంట్ కంటికి విడిగా కనిపిస్తుంది, అందులో సంథింగ్ స్పెషల్ కనిపిస్తుంది. అప్పుడు ఆ మేనేజ్మెంట్ వచ్చి అతన్ని ముందుకు తీసుకురావడం కానీ, పైకి పెంచడం కానీ, ఎలివేట్ చేయడం కానీ జరుగుద్ది అనమాట. సో ఇలాగా ప్రతి రంగంలోనూ స్టూడెంట్స్ అవ్వనండి, ఎవరైనా కానివ్వండి, వాళ్ళ రంగాల్లో వాళ్ళు ముందుకి ప్రగతి సాధించడానికి ధ్యానం ఎంతైనా అవసరం. అందుకే పత్రిజీ చెప్పారు, ధ్యానం సర్వరోగ నివారిణి, సకలభోగకారిణి, సత్యధర్మ ప్రసాదిని. సర్వరోగాలు నివారిస్తుంది. ఇప్పుడు నాకేం రోగం లేదు సార్, ఇప్పుడు ఎందుకు నేను చేయాలి అంటే, రోగం ఇప్పుడు లేదు, మేబీ ఫ్యూచర్లో రావచ్చు. అది ఎందుకంటే అది కార్మిక్ సైకిల్లో మన లోపల ఉంటుంది అనమాట. యాస్ట్రల్ ఎనర్జీ బాడీలో ఉంటుంది, కార్మిక్ రూపంలో ఉంటుంది అన్నమాట. అది ఒక్కొక్క ఏజ్ వచ్చేటప్పుడు అక్కడ బయటకు వస్తుంటాయి జబ్బులు. ఇప్పుడు నుంచే మనం ధ్యానం చేసాం, చిన్నప్పటి నుంచి ధ్యానం చేయడం స్టార్ట్ చేసామంటే ఇవన్నీ ఆ ఎనర్జీ ఈథర్ నుంచి వచ్చే ఎనర్జీ ఫుల్ బాడీలో వెళ్ళడం వల్ల లోపల ఉన్న అన్నీ క్లియర్ అయిపోతాయి, బ్లాక్స్. ఇంకా నీకు లైఫ్ లాంగ్ నీకు ఏమీ రావు, జబ్బులు రావు. అప్పుడు నువ్వేం చేయగలుగుతావు అంటే ఎవరి మీద మనం డిపెండ్ అవ్వకుండా మన లైఫ్ని మనం గడపగలుగుతాం, మన చివరి శ్వాస వరకు. ఫ్రెండ్స్, అదే కదా చాలా ఇంపార్టెంట్. మన చివరి శ్వాస వరకు మనం ఎవరి మీద ఆధారపడకుండా బతకగలగడం అన్నది ఈశ్వరుడు ఇచ్చిన పెద్ద వరం, అది అందరికీ దొరకదు. సో శ్వాస సింపుల్, ఎవరు కష్టపడపనట్లేదు. ఈ గుడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి, మీరు అలా హిమాలయాస్కి వెళ్తేనే మీకు ఎన్లైటన్మెంట్, అక్కడికి వెళ్తేనే మీకు అని ఎవరు ఏది చెప్పలేదు, చాలా సింపుల్గా చెప్పారు. ఆ సింపుల్ అన్నది ఫ్రీగా చెప్తే మనకి ఎక్కదు. ఆ ఇంట్లో ఫ్రీగా వచ్చింది మనకి, ఎవరు వచ్చి ఫ్రీగా వచ్చింది దేన్ని అసలు వాల్యూ ఇవ్వరు ఈ కాలంలో. అదే ఒక పెద్ద కష్టం అయిపోయింది మనకి. ఇది నాట్ ఓన్లీ స్కిల్ డెవలప్మెంట్, ఇంకా ఏమన్నీ అభివృద్ధి చెందుతాయి. పత్రికగా చెప్పారు, ధ్యానం చేసేవాడికి 1,50,000 బెనిఫిట్స్, ధ్యానం చెయ్యని వాడికి 1,50,000 నష్టాలంటే ఆడి లైఫ్ పాప అలాగే ఉంటుంది. వాడు అనుకుంటాడు ఇది ఏమోలే నా లైఫ్లో అలాగే జరగాలని రాసి పెట్టిందేమో, నేను అందుకే అలా అనుభవిస్తున్నానని చెప్పి అలా అనుభవించుకుంటూ వెళ్తాడనమాట. సో ఇది నాట్ ఓన్లీ స్కిల్ డెవలప్మెంట్ చెప్పాను కదా, మళ్ళీ మనం ఒక రిలేషన్షిప్స్ మెయింటైన్ అవ్వడానికి కూడా ధ్యానం ఎంతో సహకరిస్తుంది అన్నమాట.
ఎలాగంటే మనకి ధ్యానం చేస్తున్న కొద్దీ జ్ఞానం వస్తుంటుంది. జ్ఞానం అంటే మనకి యాక్చువల్గా జ్ఞానం ఆల్రెడీ అన్ని సోల్స్కి అందరం ఆల్రెడీ మనం ఫుల్లీ నాలెడ్జబుల్ అన్నమాట. అంటే మనకి పరిపూర్ణ ఆత్మలో ఆ పరిపూర్ణ ఆత్మ మనలో ఉంది, కానీ మనం తెలుసుకోలేకపోతున్నాం. ఈ మాయా ప్రపంచం వల్ల పుట్టగానే మనకేమవుతుందంటే అన్నీ మర్చిపోయామంటే ఇంకా మాయలు పడిపోయినట్టు లెక్క. అప్పుడు మనం ఎవరని మనం తెలుసుకోలేకపోతున్నాం. సో మనం ఎవరని మనం తెలుసుకోవాలి అన్నప్పుడు ఈ పైన ఉల్లిపాయలో ఒక్కొక్క పొర ఒలిచినట్టుగా మనలో ఉన్న డస్ట్ అంతా తీసేయగానే మనం ఎవరన్నది మనకు తెలిసిపోద్ది క్లియర్గా. అప్పుడు మనకి అవతల వాళ్ళు వేరే, నేను వేరే కాదు. నేనే అవతలలో ఉన్నాను, నేనే ఈ చెట్టులో ఉన్నాను, నేనే ఈ పుట్టలో ఉన్నాను. ఆ పరమాత్మ నేను వేరు కాదు, ఇద్దరం ఒకటే. నేను మా నేబర్ వేరు కాదు, ఇద్దరం ఒకటే అన్న తత్వం అన్న సిచ్యువేషను మనకి ఎరుకలోకి వస్తుంది. ఆ ఎరుకలోకి వచ్చినప్పుడు మనం ఎవరితో ఇంకా అసలు గొడవ పడే ప్రసక్తే లేదు ఫ్రెండ్స్. ఎందుకు మనం గొడవ పడాలి? ఎవరితోనూ మనం గొడవ పడడం అనమాట. సో అది చాలా ఇంపార్టెంట్. రిలేషన్షిప్ మెయింటెనెన్స్ వచ్చి మీకు పర్ఫెక్ట్గా 100% జరుగుద్ది ఇందులో. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు వయసైన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంట్లో. వాళ్ళకి పాపం బోర్ కొడుతుంటుంది, ఏం చేయాలో తెలియదు. రిటైర్ అయిపోయారు, పిల్లలు యుఎస్లో అమెరికాలో ఎక్కడ ఉంటారో. వీళ్ళకి ఇల్లు కొత్తగా అంతా సీనియర్ సిటిజన్ హోమ్స్ అని ఇప్పుడు చాలా వచ్చేసాయి, అన్ని చోట్ల పెట్టేస్తున్నారు వాళ్ళని. కానీ వాళ్ళకి పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏం చేయాలో తెలియదు. వాకింగ్కి వెళ్తారు, కొంతసేపు అలా వాళ్ళతో కలిసి వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళతో కలిసి మాట్లాడుకుంటారు, చేస్తారు. కానీ అసలు విషయం వదిలేస్తారు వాళ్ళు. ధ్యానం గనుక వాళ్ళు చేయగలిగారంటే వాళ్ళు పరిపూర్ణ ఆత్మానందంతో ఉండగలుగుతారు అన్నమాట. అందుకే మనం పిల్లలకైనా సరే, పెద్దోళ్ళకైనా సరే, అందరికీ ఇంపార్టెంట్ ధ్యానం. అది వాళ్ళ స్టేజ్ని బట్టి వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్ అనేది వాళ్ళే తెలుసుకోవాలి. నీకు ఒక 24 hours గడపడం నీకు చాలా కష్టంగా ఉంది, అది సీనియర్ సిటిజన్స్కి. వాళ్ళకి ఒక రోజు అలా గడవడం కష్టం. ఆ రోజు అయ్యి నెక్స్ట్ డే మళ్ళీ వస్తే మళ్ళీ అదేలాంటి రోజు ఇంకో రోజు, డైలీ యూనిఫామ్గా ఒకే రోజు. సో బోరింగ్ అన్నది ఉంటుంది అన్నమాట మనిషిలో. సో అప్పుడు కానీ ధ్యానం మట్టుకు నిత్య నూతనం. అంటే ఇది నథింగ్ బట్ గాడ్ అనమాట. ఆ ధ్యానం అనేది వన్నెస్. మనం దేవుడితో కలిసి ఉంటున్నాం. దేవుడు ఒక్కడే నిత్య నూతనుడు అన్నమాట. మిగతా అవన్నీ మనకి బోరింగే. ఏదైనా సరే, ఎంత కొత్తదైనా సరే అన్నీ పాత పడిపోతాయి. ఎంత వాల్యుయబుల్ అయినా సరే వాల్యూ లేకుండా పోతుంది ఒకరోజు. ఎలాంటి రిలేషన్షిప్ అయినా సరే అది మాసిపోతుంది. కానీ ధ్యానం మట్టుకు మనల్ని నిత్య నూతనంగా, అంటే ఆల్వేస్ హ్యాపీనెస్లో ఉంచగలుగుద్ది అనమాట ధ్యానం. సో అందువల్ల ఎవరైనా కానివ్వండి, అందరూ వాళ్ళ స్థితిని బట్టి ఎంతసేపు ధ్యానం చేయాలి, ఎంతసేపు నా ధ్యానం చేస్తే నేను ఎలాగ హ్యాపీగా ఉండగలుగుతాను అన్నది వాళ్ళు డిసైడ్ చేసుకొని ఖచ్చితంగా ధ్యానం చేయాలి. సరే, ఇప్పుడు ధ్యానం నేను చేయాలనుకుంటున్నాను. ఓకే, బిగినర్స్ ధ్యానం చేయడం స్టార్ట్ చేయొచ్చు. చాలా గైడెడ్ మెడిటేషన్స్ అవి ఉన్నాయి యూట్యూబ్లో, ఫాలో చేసుకొని శ్వాస మీద ధ్యాస PMC తెలుగు అని కొడితే చాలా వస్తాయి, ఇది ఫాలో చేసుకోవచ్చు. ఇప్పుడు పిరమిడ్ కనిపెట్టారు పత్రిజీ. పిరమిడ్లో మనం చేసినప్పుడు ఏమవుతుందంటే మన ధ్యానం 3 రెట్లు ఎక్కువగా తొందరగా జరుగుద్ది అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ మామూలుగా నార్మల్గా చేసినప్పుడు మనం ఒక 1/2 hour చేస్తేనే మనం మన ఆత్మతో కనెక్ట్ అవ్వగలుగుతున్నాం. అంటే ఇందులో వచ్చి ఒక 10 నిమిషాల్లోనే కనెక్ట్ అయిపోతాం మనం పిరమిడ్లో. అదే మెర్కాబాలో చేస్తే ఇంకా స్పీడ్గా, ఇంకా తొందరగా 5 నిమిషాలు కూడా కనెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. పిరమిడ్ కన్నా కూడా అత్యంత వేగంగా మనం మన ఆత్మతో అనుసంధానం అవ్వగలం అన్నమాట. ఇంకొకటి, ఈ పిరమిడ్ అయినా సరే, ఈ మెర్కాబా అయినా సరే, ఇవన్నీ ఆటోమేటిక్గా మనకి హీలింగ్స్ జరుగుతూ ఉంటాయి మన బాడీలో, అది మనకు తెలీదు. అందులో ఇప్పుడు ఈ పిరమిడ్ కన్నా కూడా ఈ మెర్కాబా అడ్వాన్స్డ్, ఎందుకంటే అందులో మ్యాస్కులిన్ అండ్ ఫెమినిన్ ఎనర్జీస్ 2 ఉన్నాయన్నమాట. ఇలాగుంటుంది ఇది ఒక పిరమిడ్, ఇటు నుంచి ఒక పిరమిడ్, ఇలా 2 సైడ్లు ఉండడం వల్ల
మేబీ ఇవన్నీ వచ్చి ఒక డివైన్ ప్లాన్ ప్రకారమే ఈ సాక్రెడ్ జామెట్రీ మనకి ఇవ్వబడింది హ్యూమానిటీకి. సో దాని ప్రకారమే వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు అన్ని మాస్టర్స్. అది మనకి మన ఎవల్యూషన్ కోసమే చేయబడుతుంది అన్నమాట. సో యాజ్ పర్ మాస్టర్స్ ప్లాన్ ఇవన్నీ ఈ సాక్రెడ్ జామెట్రీ మనకి ఎర్త్ ప్లానెట్కి వస్తుంది. సో దాని కింద నువ్వు చేసినప్పుడు ఆ ఎనర్జీస్ వచ్చి మనకి నాట్ ఓన్లీ నువ్వు మనం చేసిన వాళ్ళు మనకు మట్టు కాదు, మన చుట్టూ ఉన్న పరిసరాలు ప్రాంతాలు అందరికీ వైబ్రేషన్స్ చేరుతాయి అన్నమాట. మన ఇంట్లో వాళ్ళు ధ్యానం చేయకపోవచ్చు, కానీ వాళ్ళకి అది చేరుద్ది. చేరినప్పుడు వాళ్ళలో ఒక మార్పు రావచ్చు, వస్తుంది కూడా. మనం వెంటనే ఎదురు చూడకపోయినా ఖచ్చితంగా వస్తుంది. ఇది మనం చక్కగా చూడొచ్చు మై డియర్ ఫ్రెండ్స్. సో మెర్కబా అన్నది ఎంతైనా చాలా యూస్ఫుల్. ఇప్పుడు మనకి టైం చాలా తక్కువ ఉంది కాబట్టి మెర్కబా వచ్చి ప్రతి ఒక్క ఇంట్లో ఉండాలి. అది చూసుకోండి. మీ సపోజ్ ఇంట్లో స్పేస్ గనక ఉందంటే మెర్కబా పెట్టేంత, అప్పుడు ఖచ్చితంగా మీరు వచ్చి తీసుకోవచ్చు. తీసుకున్నారంటే మీకు తొందరగా ఎవల్యూషన్ అవుతుంది కదా, మనకు కావాల్సింది అదే కదా. సో మెర్కబా ఈజ్ వన్ థింగ్. ధ్యానం ప్లస్ మెర్కబా ఇవి రెండు తోడయ్యాయంటే మన లైఫ్, మెటీరియల్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్ అన్నీ స్మూత్గా సాగుతాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మెర్కబా అంటే మేము మరి ఎక్స్పీరియన్స్ చేసాం కాబట్టి ఇప్పుడు ఒక 15 మినిట్స్లో మెర్కబా అక్కడ ఎక్స్పీరియన్స్ చేసి నేను చెప్పడం కాదు. యాక్చువల్గా మా ఇంట్లో ఆల్రెడీ ఒక మెర్కబా ఉండేది ఫస్ట్. అది నేను చేసిన ఆ తర్వాత అది ఆఫీస్కి షిఫ్ట్ చేస్తాను నేను. ఇప్పుడు నేను డైలీ ఆఫీస్లో ఒక 3 అవర్స్ మెర్కబా కింద నేను మెడిటేషన్ చేస్తున్నాను. చేయడం వల్ల ఆ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయగలుగుతున్నాను అన్నమాట. ఇందులో మనం ఎంతో డీప్ స్థితికి వెళ్ళగలుగుతున్నాం. సో తొందరగా మనకి ఇంట్యూషన్స్ పవర్స్ అన్నీ పెరుగుతున్నాయి. అంటే ఇంట్యూషన్ పవర్స్ పెట్టుకు మనం చేయబోయేది లేదు, కానీ మనకు అన్నీ జరగబోయేవన్నీ మనకు కొంచెం తొందరగా తెలుస్తున్నాయి. అన్నీ మనం అనుకున్నట్టుగా జరుగుతున్నాయి. మనం ఏది విష్ చేస్తున్నామో, ఒక మంచి మన ఏది ఎలాగ మన గ్రోత్ ఎలా ఉండాలనుకుంటున్నామో, ఏం చేయాలనుకుంటున్నామో అవన్నీ జరుగుతున్నాయి. సో ఇవన్నీ కోఇన్సిడెన్స్ అనుకుంటే కోఇన్సిడెన్స్, లేదా మిరాకిల్స్ అనుకుంటే మిరాకిల్స్. మీరు ఎలాగైనా తీసుకోండి, కానీ ఇది పెట్టి మీరు ట్రై చేసి చూడండి. మన ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు సపోజ్ ఒంట్లో వాళ్ళేదో హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, హాస్పిటల్ బిల్ ఎంత వస్తుంది? ఒక ఎక్స్రే తీయాలి, ఒక స్కాన్ తీయాలి, ఒక బ్లడ్ టెస్ట్ చేయాలి అంటేనే మీకు కనీసం మినిమం ఒక 25,000 అక్కడ ఇచ్చేయాలి. ఎలాంటి చిన్న హాస్పిటల్ అయినా సరే. ఇంకా పెద్ద హాస్పిటల్ అయితే చెప్పక్కర్లేదు. సో ఇంత డబ్బులు ఎందుకు? జస్ట్ మీ డిసీజ్ ఏంటని కనిపెట్టడానికి. అది కనిపెట్టిన తర్వాత ఇంకా దానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు ఇంకా ఎక్కడికి వెళ్ళిపోద్ది. మరి ఆ డబ్బులంతా మనం ఎలా ఖర్చు పెడుతున్నాం? సో కాబట్టి డబ్బులు చూసుకోకండి. ఇది మెర్కబా. మరి దీనివల్ల మనకి ఆరోగ్యం పరిపూర్ణ గుణం జరుగుతుంది, ధ్యానం పరిపూర్ణంగా మనని సహకరిస్తుంది. ఇవి రెండు మీరు చేసినప్పుడు ఫుల్గా మీరు క్యూర్ అవుతారు. నమ్మకంతో మీరు అందరూ ధ్యానులు కావాలి. మెర్కబా తీసుకోండి. మీరు చక్కగా అన్ని ధ్యానం చేసుకొని తొందరగా మీ ఆత్మలతో మీరు కనెక్ట్ అవ్వాలి. అందరూ ధ్యానులు కావాలి అన్నదే నా కోరిక, పత్రిజీ కోరిక, మన అందరి మాస్టర్స్ కోరిక. సో మీరు అందరూ ధ్యానం చేయాలి అన్నది నా మనవి. థ్యాంక్ యూ వెరీ మచ్.